ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు నాయనా. మాకు కావలసిన నిద్రను దయచేశారు. మా కుటుంబాన్ని, మాకు కలిగిన వాటంతటినీ కూడా అయా మీరే భద్రపరిచి ఉన్నారు. కోట్లాది కోట్ల స్తుతులు. ఈ ఉదయకాలాన్నే మరొక నూతనమైన దినములో మేము ప్రవేశించగలిగి ఉన్నాము అంటే అయా అది మా బలము, మా శక్తి, మా జ్ఞానము ఎంత మాత్రము కాదు నాయనా. కేవలం మీరు మాకు తోడై ఉండబట్టే మేము సజీవులంగా ఉన్నాం తండ్రి. అందును బట్టి మీకే స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈరోజు మాది కాదు అని గుర్తెరిగి మీరు మాకు ఇచ్చారు అని వివేకముతో ఆలోచిస్తూ మీకు ఇష్టమైన రీతిలో మీ ఉండుటకు మాకు సహాయము దయచేయండి నాయన. ఎస్ లార్డ్. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల గల చోటుగాను ఆయన మార్చును అని కీర్తనల గ్రంథము 107వ కీర్తన 35వ వచనము ద్వారా భక్తుడు మిమ్మల్ని కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, అరణ్యము వంటి జీవితాలను తండ్రి నీటి మడుగుగా మార్చగలవు నాయన. ఎండిపోయాయి అని అనుకుంటున్నటువంటి బ్రతుకులను కూడా తండ్రి నీటి ఊటలుగా చేయగలవు ప్రభువా. ఎవరైతే తండ్రి ఈ రోజున తండ్రి మా జీవితంలో ఎటువంటి ఆశ లేదు, ఎటువంటి భవిష్యత్తు లేదు, మేము ఇక బ్రతకడం అనవసరం అని ఆలోచనలో ఉన్నారు నాయన, వారికి మీరు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు. వారి జీవితంలో తండ్రి మరలా చిగురింపజేయబోతున్నారు. అందును బట్టి స్తుతులు నాయన. వారు ధైర్యము కలిగి అన్నిటిని ఎదుర్కొని జీవించే కృప ఈరోజు వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ ఉదయకాలాన్ని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా మీ సహాయం వారికి అనుగ్రహించండి. అయా ప్రతి విషయంలో మీ దీవెనలను వారిపై కుమ్మరించండి తండ్రి. అయినా మేము చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాం, ప్రతి పనిలోనూ దీవెనలు కుమ్మరించండి ప్రభువా. అయా వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను అభివృద్ధి పరచండి తండ్రి. అయా వారు ఏ ఆటంకాలను చూసి భయపడకుండా, ఎటువంటి అడ్డుగోడలను చూసి భయపడకుండా ధైర్యంతో ముందుకు సాగే కృప దయచేయండి. అయా నూరంతలుగా ఫలించుటకు మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాం నాయన. ఆగిపోయి ఉన్న పనులను కూడా అయా దీవించండి, అవి మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఈ రోజున నూతనమైన కార్యాలు చేస్తున్నారో, నూతనంగా తండ్రి శుభకార్యాలు చేసుకుంటున్నారో వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అయా ప్రయాణాలను దీవించండి. వెళుతున్న మార్గములలో, వస్తున్న మార్గములలో మీ యొక్క అగ్ని కంచె మాకు దయచేయండి. ఎటువంటి హాని ఎవరికి జరగకుండా, ఏ ప్రమాదాలు వారికి సంభవించకుండా ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డను కూడా భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. సురక్షితంగా వారి గమ్యాలకు, గృహాలకు చేర్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరికి తండ్రి ఈ రోజు లేమి లేకుండా, లోటు లేకుండా కావలసిన ఆహారమును, కావలసిన భోజనమును మీరే దయచేయండి. ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడై ఉండండి. మంచి ఆరోగ్యముతో వారిని నింపండి. ఆర్థికంగా కూడా ఏ అప్పులు లేకుండా సహాయము దయచేయండి ప్రభువా. నాయన ఎగ్జామ్స్ అని, బిడ్డలు ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు. అయా తగిన జ్ఞానమును, తెలివితేటలను వారికి అనుగ్రహించండి ప్రభువా. వాటిల్లో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి ఈ రోజున హాస్పిటల్స్ కని వెళ్తున్నారు నాయన. వారి యొక్క రిపోర్ట్స్ కావచ్చు, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా నాయన మీ స్వాధీనంలోకి తీసుకోమని, వారికి అనుకూలంగా వాటన్నిటిని మార్చమని అడుగుతున్నాం తండ్రి. అయా బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. అయా ఆ గృహం చుట్టూ మీ కంచె దయచేయండి. ఏ దుష్టుడు వారిని ఏమి చేయకుండా ఈ రోజు అంతను వారిని భద్రపరచండి నాయన. అయా ఈ రోజున మాకు నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాలను దయచేయండి. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా సహాయం దయచేయండి. ఈ రోజున తండ్రి ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి. అయా మా యొక్క క్రియల ద్వారా మీ నామాన్ని ఏ విధముగాను అవమానపరచకుండా వివేచన కలిగి, వాక్య జ్ఞానము కలిగి ఈరోజు ప్రవర్తించుటకు మాకు కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి ఈ లోకమాయలో పడిపోకుండా, అపవాది వేసే ఉచ్చుల్లో, ఈ లోక సంబంధుల చేతుల్లో, మోసాల్లో మేము పడిపోకుండా
అయా మమ్మల్ని మీరే నడిపించండి. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని అయా మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని తండ్రి, మాకు సహనాన్ని, నెమ్మదిని, ప్రేమాగుణమును దయచేయమని, అనేకులకు మాదిరికరంగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని, ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి అయ్యా, వారందరినీ ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ యొక్క పరిశుద్ధ నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.